చేయాలని నువ్వు అడగవచ్చు. ఏం చేసేది? నీ డబ్బు, నీ ధనము, నీ ఐశ్వర్యం ఏమి అడగట్లే. యేసు ప్రభు వారు నీ హృదయాన్ని అడుగుతా ఉన్నాడు. చెడిపోయిన నీ హృదయాన్ని అడుగుతా ఉన్నాడు. హృదయాన్ని ఆయనకి ఇచ్చినట్టయితే ఆ హృదయానికి వచ్చి యేసుక్రీస్తు వారు నీకు శాంతిని, సమాధానం అనుకరిస్తూ ఉంటాడు. అయితే యేసుక్రీస్తు వారు చెడిపోయిన నీ హృదయాన్ని అడుగుతా ఉన్నాడు. ప్రియా సోదరి సోదరుడా, ఒకప్పుడు కూడా చెడిపోయిన నా జీవితాన్ని, చెడిపోయిన నా హృదయాన్ని యేసు ప్రభుకి ఇచ్చినాడు. భయంకరమైనటువంటి తాగుబోతుంది, సినిమాలు చూసుడు, దూదమాడు, అబద్ధమాడు, నా జీవితంలో నెమ్మది లేకుంటుండే భయంకరమైన స్థితిలో నేను ఉండినప్పుడు ఈ రీతిగా యేసు ప్రభు చెడిపోయిన నీ హృదయాన్ని నాకు ఇమ్మన్నాడు. నా హృదయాన్ని నేను మొక్కాలోంచి ప్రభు నా హృదయానికి రా, నా పాపాలు క్షమించమని అడిగినాను. అడిగితే యేసుక్రీస్తు నా పాపాలు క్షమించబడినాడు. అందుకనే ప్రియ సోదరి సోదరుడా, వీధిలో ఇంటున్న నీవు కూడా నీ డబ్బు, నీ ధనము, ఐశ్వర్యం ఏం అడగట్లేడు. చెడిపోయిన నీ హృదయాన్ని అడుగుతా ఉన్నాడు. ఆ హృదయాన్ని నువ్వు ఉన్నపాటినే, నువ్వు ఉన్న స్థలంలోనే మొకారంచి నువ్వు ప్రభు నేను పాపిని చెప్తే చాలు, ప్రభు నీ హృదయాలకు వచ్చి నీకు శాంతిని, సమాధానం ఇస్తాడు, నీ పాపాలు క్షమించబడతాయి. అందుకని యేసుక్రీస్తు వారు సెలవిస్తూ వచ్చినాడు, సర్వసృష్టికి వెళ్ళి నా స్వార్థం ప్రకటించమన్నాడు. అందుకనే వీధులకు సెలవు చేయడానికి వచ్చినాం. భూమి అంత నీ వస్తులారా నా యొక్క చూసి రక్షణ పొందండి, నేనే దేవుడేనని సెలవిస్తూ వచ్చినాడు. ఆ యొక్క యేసుక్రీస్తు వారు మార్గం, సత్యం, జీవం అయి ఉన్నాడు. ఆ జీవం అనే దేవుడు ఆయన దగ్గరికి పోవాలంటే, ఎందుకంటే మా అమ్మ మా నాన్న వాళ్ళు అనేది దాన ధర్మాలు చేస్తే, పుణ్యదానాలు చేస్తే పరలోక రాజ్యం చేస్తాము, ఆ పుణ్యలోకంలో ఉంటామని కాదు. ప్రియుడా, యేసుక్రీస్తు వారు సెలవిస్తూ వచ్చినాడు, గొర్రెల యొక్క రక్తంలో పాపం పోదు, కానీ యేసుక్రీస్తు రక్తము అది పరిశుద్ధమైనది, పుణ్యమైన రక్తంలోనే ఈ పాపాలు పోతాయని యేసుక్రీస్తు వారు సెలవిస్తూ వచ్చినాడు. అందుకనే గొర్రెల యొక్క రక్తంలో పాపం పోదు, కానీ యేసుక్రీస్తు ఆ పరిశుద్ధుడై ఉండాలి. ఆ పరలోక తండ్రి ఆ యొక్క పరిశుద్ధమైన రక్తం కారవాలి, ఆ రక్తంలోని పాపాలు పోతాయి. ప్రియ సోదరి సోదరుడా, ఇది తెలియక చాలా మంది గోవుదానము, అన్నదానము, పుణ్యదానము, వస్త్రదానములు ఎన్నో దానాలు చేస్తూ ఉంటాడు. దాన ధర్మం వల్ల ఆ పరలోక రాజ్యం చేరలేవు. ప్రియ సోదరి సోదరులారా, ఇంటున్న నీవు కూడా ఉన్న స్థలంలోనే మోకాలుంచి నీ కులం మార్చుకునే అవసరం లేదు. నీ ఏ స్థలంలో ఉన్నా సరే, ఎట్లా ఉన్నా సరే, ప్రభువైన యేసుక్రీస్తు నీ హృదయాన్ని ఇచ్చివా, నీకు శాంతి సమాధానం ఇస్తాడు. ఆ రీతిగా యేసుక్రీస్తు నా హృదయం ఇచ్చిన మొదలుకొని ఇప్పటి వరకు శాంతి సమాధానం ఇచ్చినాడు. ఈ సమాధానము నీకు కావాలన్నా నేడే యేసు ప్రభు దగ్గర ఉన్న స్థలంలో మోకాలుంచు, ప్రభు నేను పాపినని చెప్పు, అంతే చాలు. నీకు డబ్బు ధనం ఏం అడగట్లే. అయితే యేసుక్రీస్తు వారు నీ హృదయాన్ని అడుగుతూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, ఇంటున్న నీవు కూడా యేసుక్రీస్తుని అంగీకరించి నీ హృదయాన్ని చేర్చుకుంటే ఆయన రక్తంతో నీకు అడిగి పరలోక రాజ్యం ఇస్తాడు, శాంతినిస్తాడు, సమాధానం ఇస్తాడు. ఈ శాంతి సమాధానమే మీకు తెలియజేయడానికి మీ వీధిలోనికి మేము వచ్చినాం. ఈ శాంతి సమాధానం నేడే కావాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వద్దకు రా. ఆయన దగ్గరికి వస్తే ఆయన నీకు శాంతి సమాధానం ఇస్తాడు. అదే రీతిగా మా యొక్క ప్రియులు కొంతమంది ఆ యొక్క చిన్న చిన్న పత్రికలు, చిన్న బైబిల్ ఉన్నాయి, అది చదవండి, చట్టాన్ని తెలుసుకోండి. మీకు పూర్తి అడ్రస్ తెలవాలంటే పత్తిపాకలో ఆ స్కూల్ కనుక బెరాక పార్దన, స్కూల్ ప్రార్థన మందిరం ఉంటుంది, అక్కడ రండి. అక్కడ మీరు వచ్చినట్టయితే దైవ సేవకులు మీ అవసరతలు ఏమున్నా కానీ మీ కొరకు ప్రార్థన చేస్తారు. పరలోక యేసుక్రీస్తు విశ్వాసం ఉంచండి, అప్పుడు నీవు నీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందుతారు.